కంటి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు విశాఖలో ప్రముఖ కంటి ఆస్పత్రి యాజమాన్యం వైటాధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో భారీగా ఔత్సాహికులు పాల్గొన్నారు. కంటి వ్యాధి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రారంభదశలోనే గుర్తిస్తే వ్యాధిని నియంత్రించవచ్చని, 5వ సారి ఈ అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అవగాహన ర్యాలీ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. రెటినోబ్లాస్టోమా అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఐ క్యాన్సర్కి అవగాహన చేయడానికి కోసం మేము అవేర్నెస్ వాక్ చేస్తాం. ప్రతి ఇయర్ అలాగా మేలో 3rd సండే కానీ 4th సండే కానీ మేము ఇది వాక్ చేస్తాం. ఈ వాక్స్కి అభిప్రాయం మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే మేము చిన్న పిల్లల్లో తొందరగా ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలాలి. తొందరగా డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి మేము టైంకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ లైఫ్ కాపాడచ్చు, వాళ్ళ ఐ కాపాడచ్చు, వాళ్ళ విజన్ కాపాడచ్చు. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయింది, మేము ఇప్పుడు అవన్నీ అచీవ్ చేయొచ్చు. దానికోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. వైట్థాన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము? చిన్నపిల్లల్లో వైట్ రిఫ్లెక్స్, తెల్లని పొర, అది నార్మల్ కాదు, క్యాజువల్ కాదు, అది ఐ క్యాన్సర్కి సంకేతం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియచేయడం కోసం మనం ఈ వైట్థాన్ ఈవెంట్ మనం ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి వైట్ రిఫ్లెక్స్ అని జస్ట్ క్యాజువల్ అనుకుంటారు, కాదు, అది ఐ క్యాన్సర్. ఆ కిడ్కి ఐ చెకప్ అవసరం. ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ రెటినోబ్లాస్టోమా ఐ క్యాన్సర్ని మనం కనిపెట్టగలిగితే పూర్తిగా చైల్డ్ యొక్క విజన్ని, ఐని, లైఫ్ని మనం సేవ్ చేయవచ్చు. చిన్నపిల్లల్లో వస్తుంది, అంటే చిన్నపిల్లల్లోనే ఎక్కువ శాతం వస్తుందండి. లెస్ దెన్ 5 years పిల్లల్లోనే 90% మంది ఈ క్యాన్సర్ ఉంటుంది. మన ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలిగితే మనం బేబీ లైఫ్ని సేవ్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసెస్లో 25 to 50% ఇండియా నుంచే వస్తున్నాయి. అది అడ్వాన్స్ స్టేజ్లో రావడం వల్ల బేబీ లైఫ్ని మనం సేవ్ చేయలేకపోతున్నాం. అదే ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే బేబీ యొక్క లైఫ్ సేవ్ చేయొచ్చు. ఇది ఎలా వస్తుంది అంటే తెల్లని పొర, ప్రతిబింబం, వైట్ రిఫ్లెక్స్, అలాగే కాకుండా స్క్వింట్ మెల్ల రూపంలో రావచ్చు. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అయితే కన్ను పొంగడం అలా జరుగుతుంది. ఇలాంటివి ఏ సంకేతమైనా అది నార్మల్ కాదు, ఆ కిడ్కి ఐ చెకప్ అవసరం అనే దానికోసం మనం చేస్తున్నామండి. ఇంకా వైట్ ఫొటోస్ తీసుకున్నప్పుడు వైట్ ఫ్లాష్లో కూడా వైట్ రిఫ్లెక్స్లా కనిపిస్తుంది. ఇది ఏం కనిపించినా సరే అది నార్మల్ కాదు, బేబీకి ఐ చెకప్ అవసరం అని తెలియజేయడం కోసమే ఎల్విపిఐ ప్రతి సంవత్సరం ఈ వైట్థాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. క్యాన్సర్ అనగానే పబ్లిక్లో శరీరంలో ఇతర భాగాల్లో వస్తుందని తెలుసు, కానీ కంటిలో క్యాన్సర్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో కూడా ఐ క్యాన్సర్ వస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. సో చిన్నపిల్లల్లో కూడా ఐ క్యాన్సర్ వస్తుంది. మనం మోస్ట్ కామన్గా చూసేది రెటినోబ్లాస్టోమా. ఇందాక చెప్పినట్టు ఇది 5 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. అంటే క్యాన్సర్ అనేది కన్ను మొత్తం నిండిపోవడము, లేదు అంటే కంటి వెనక భాగంలోకి స్ప్రెడ్ అయిపోవడము, ఇలా వస్తున్నారు. అలాంటి స్టేజ్లో వాళ్ళ కనుగుడ్డు కానీ ప్రాణాన్ని కానీ కాపాడడం చాలా కష్టము. సో వాళ్ళు ఎర్లీగా కనుక వస్తే వాళ్ళ చూపుని, కనుగుడ్డుని, ప్రాణాన్ని కూడా కాపాడే అవకాశం ఉంది. మన ఇండియాలో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఇంక్రీజ్ చేస్తే మనం ఇందాక చెప్పినట్టు వీళ్ళ చూపుని, కంటిని, ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇలాంటి అవేర్నెస్ ప్రజల్లో కలిగించడానికి వైట్థాన్ అనే ప్రోగ్రామ్ని 8 years బ్యాక్ ఇనిషియేట్ చేశారు. సో ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ వైట్థాన్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. May 2nd weekలో ఈ రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన కోసము. సో ఎవరైతే కంటిలో తెల్లటి మచ్చలాగా కానీ, కన్ను మెల్ల కన్నులా మారడం, కన్ను ఎర్రబడడం, లేదు అంటే కంటి సైజ్ పరిణామం అనేది చేంజ్ అవ్వడం గుర్తిస్తే ఇమీడియట్గా కంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.